ఏదైతే నూతన తెలుగు భాష సంస్కృతి ఆకాడి ఒక్కరికి కూడా గ్రాండ్ వెల్కమ్ తెలియజేసుకుంటూ మరి ఈ రోజు మా ఆర్టీ విల్సన్ గారు మరి నూతన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించే సందర్భంలో మరి చాలా మంది పెద్దలు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. మరి నెక్స్ట్ రైతు నాయకులు శ్రీ వెలగపూడి గోపాలకృష్ణ గారిని సభని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్. సభకి నమస్కారం. ముందుగా తెలుగు తల్లికి వందనాలు. ఈనాటి కర్త కర్మ క్రియ శ్రీ ఆర్డి విల్సన్ గారి ఆత్మీయ సమ్మేళనం ఇచ్చేసిన అందరికీ, మీడియా ప్రముఖులకి నా నమస్కారం తెలియజేస్తున్నాను. కొంచెం ఫీవర్గా ఉండడంలో వాయిస్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది, ఏమనుకోమాకండి, మన్నించండి. గురుతుల్యులు నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి చలపతిరావు గారు, వాజ్పేయి గారు, అద్వానీ గారి సమకాలీకులు. నాకు ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ భిక్ష పెట్టింది నందమూరి తారక రామారావు గారు. రాజకీయాల్లో ఎలా మెలగాలని చెప్పిన వ్యక్తుల్లో ప్రముఖులు చలపతిరావు గారు. వారి సుపుత్రుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మాధవ్ గారు ఉండటం అనేది నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అంతకంటే ముందుగా ఈనాడు అత్యంత సంతోషదాయకం ఏంటంటే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి. నాకు పుట్టినిల్లు తెలుగుదేశం అయితే మెట్టినిల్లు అనుకోండి, అనకూడదు, అనుకోవాలి. భారతీయ జనతా పార్టీ నా గుండెలకి చాలా దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఒక రైతుగా, ఒక పెట్టుబడిదారుడిగా చాలా కష్టాలు ఎదుర్కొన్న వ్యక్తిగా, రాజకీయ పరిస్థితులు సరిగ్గా లేకపోతే కష్టం విలువేంటో వృధా ఏంటో తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను. రాజకీయ పరిస్థితుల వల్ల, పరిపాలన సౌలభ్యం వల్లే రైతైనా, పెట్టుబడిదారుడైనా, ఏ జీవైనా ప్రజాజీవనంలో సజావుగా సాగలుగుతాడు. ఆ కళ నెరవేరింది. దానికోసం కొంత శ్రమపడ్డా, కష్టపడ్డా, అది ఈరోజు నిజస్వరూపంగా కళ్ళ ముందు కనిపిస్తుంది. భవిష్యత్తులో కూడా మంచి రోజులు రాబోతున్నాయి.
ఇది ఇలాగే కొనసాగాలని, గళం విలువ తెలిసిన వ్యక్తికి బాలకోటకి ఎలా సహకారం అందించానో, కలం విలువ తెలిసిన విల్సన్ గారికి కూడా అలా నా సహకారం అందించాను. ఇక్కడ ఉన్న నా బీజేపీ తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఇంకా ఎదగాలని, సేవ చేయాలని, ప్రజలు ఆయురోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, మరి చక్కటి సందేశాన్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్. డయాస్ మీద ఉన్న అనేక మంది పెద్దలు సాహితీ రచనలో నేను ముందుకు పోవాలనుకున్నప్పుడు వెలకపూడి గోపాలకృష్ణ గారు, ఆయన లేకపోతే ఉషా లేదని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. నాకు రెంట్ కట్టుకునే పరిస్థితి లేకపోతే నాకు షెల్టర్ ఇచ్చి మ్యాగజైన్ నడిపించడం కోసం ఆయన నిలబడ్డారు. కాబట్టి ఆయన ఈరోజు అంత జ్వరంలో కూడా నా దగ్గరికి వచ్చాడంటే కారణం ఆయన చూపించిన ప్రేమ. కాబట్టి మన జీవితంలో కొద్దిమందిని మనం మర్చిపోలేం. సభని అలంకరించిన పెద్దలందరికీ చిన్న మనవండి, ముందుగా మిమ్మల్ని సత్కరించుకోవడం మాకు గౌరవం కాబట్టి ముందుగా మిమ్మల్ని సత్కరించుకుంటున్నాము. సో ముందుగా మాధవ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల్ని మరి చిరు సన్మాన సత్కారాలు అందించాల్సిందిగా కోరుకుంటున్నామండి ప్లీజ్. నెక్స్ట్ వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ గారు, రైతు నాయకుడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి.